ఏదో రకంగా ప్రతిపక్ష నాయకుడు ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుని విమర్శించడమే పనిగా పెట్టుకుని శాసనమండలి సభ్యులు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు విమర్శలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ అమలాపురం పార్లమెంటరీ ప్రతినిధి పుచ్చల శ్రీనివాస్ అన్నారు. అంగర గ్రామంలో జరిగిన వైఎస్ఆర్ ఆసరా చెక్లు పంపిణీ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే జోగేశ్వరరావు డబ్బుతో ఓట్లు కొనుక్కొని గెలుస్తున్నారని సభల్లో ఆయన్ను విమర్శించడం దారుణమని మండిపడ్డారు. తమ నాయకుడు స్వతహాగా ఆర్థికంగా డబ్బు ఉన్న నాయకుడేనని, నియోజకవర్గ స్థాయిలో ఆయన చేసిన అభివృద్ధి ఏమిటనేది ప్రజలకే తెలుసని అన్నారు. డబ్బుతో ఓట్లు కొనుక్కొని గెలిచారని అంటున్నారు. అంటే అది మండపేట నియోజకవర్గ ప్రజలను అవమానపరుస్తున్నారని తెలిపారు. గత మున్సిపల్ స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా అధికార పార్టీ నాయకులు బెదిరించి ఓట్లు వేయించుకుని గెలవడం జరిగిందని అన్నారు. గ్రామాల్లో ఏ పని చేయాలన్నా కీ అంతా కూడా వెంకటాయపాలెంలో ఉంది. ఏ పని జరగాలన్నా అక్కడికి వెళ్లి జై కొట్టాలి. తాడేపల్లిలో అక్కడ జే బ్యాచ్ బృందం భజనలు చేస్తుంటే ఇక్కడేమో టీ బ్యాచ్ బృందాలు భజనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల యువ నాయకులు సిద్దిరెడ్డి శ్రీనివాస్, మండల రైతు విభాగం కార్యదర్శి మత్సా గంగరాజు పాల్గొన్నారు. గత నెల 29 తారీఖున జరిగిన వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం అంగర పడమరకందిగ ఎదురుమూడి నల్లూరు గ్రామాల్లో అంగర్లో పెట్టి మహిళలకు చెక్కులు అందించిన మన గౌరవ ఎమ్మెల్సీ శ్రీ తోట త్రిమూర్తులు గారు మాట్లాడుతూ 386 గ్రూపులకి 2,54,00,000 పంపిణీ చేయడం జరిగిందన్న సంతోషం. కానీ ఏ సందర్భం వచ్చినా ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్నుకోబడిన ప్రియతమ శాసనసభ్యులు వేగుళ్ల జోగేశ్వరరావు గారిని తలుచుకుంటే నిద్రపడతలేదు పాపం. ఎందుకంటున్నామంటే వ్యాపారవేత్త రైట్. జోగేశ్వరరావు వ్యాపారవేత్తే, వ్యాపారాలు చేసుకుని సంపాదించుకుని జీవనం సాగించాడే. ప్రజా జీవితం ఆయన కొత్త కాదు. వాళ్ళ తండ్రి గారు మున్సిపల్ చైర్మన్ చేశారు. ఆయన మున్సిపల్ చైర్మన్ చేసి ఆటోమేటిక్ రాష్ట్రంలోనే అత్యుత్తమ పురస్కారం అందుకున్నారు. అలా అని చెప్పి ఎక్కడా కూడా అన్యాయంగా సంపాదించాల. వ్యాపారాలు చేసుకున్నాడు ఆయన. మాటిమాటికి డబ్బొట్టుకొస్తానన్నారు. మెండపేట నియోజకవర్గ ప్రజలు అమ్ముడుపోయే మనుషులు కాదు. ప్రజలు అమ్ముడుపడుతున్నారు. మీరు మాటిమాటికి డబ్బులు ఇస్తున్నాడు, ఓటేయకండి, డబ్బులు ఇచ్చేస్తాడు, ఓటేయకండి, డబ్బులు ఇచ్చేస్తాడు, ఓటేయకండి. ప్రజాస్వామ్య జీవితంలో ఏం జరుగుతుందో మీకు తెలియదా? ఆయన చేసిన అభివృద్ధి ఏంటో ఇప్పుడున్న అధికారులు అడిగితే చెప్తారు. 2014 నుంచి 2019 వరకు మెండపేట నియోజకవర్గానికి ఏ విధంగా అభివృద్ధి చేశారన్నది అధికారులు అడిగితే చెప్తారు. మభ్యపెట్టు, ప్రజలను బెదిరించి, ప్రజల మీద దౌర్జన్యాలు చేయాలి, ప్రజలతో ఇచ్చేసే మనస్తత్వం అయింది కాదు. మొన్న ఎలక్షన్ ఎలా జరిగినాయి, స్థానిక ఎలక్షన్ ఎలా జరిగినాయి అందరికీ తెలుసు, ప్రజలందరికీ. మరి డబ్బిస్తే మొన్న మున్సిపాలిటీ ఎందుకు గెలవాలా? దయ్యం ఉంచి ప్రజలను అవమానపరచొద్దని కూర్చున్నాం. ఎందుకంటే మీరు సీనియర్. 1994లో మీరు రాజకీయాలకు వచ్చారు. ఆ రోజు మీ పరిస్థితి ఏంటి, ఈరోజు మీ పరిస్థితి ఏంటి చెప్పగలరా? ఆర్థికంగా మీకు ఆయన వ్యాపారాలు చేసి సంపాదించుకున్నాడండి. మీరు ఎట్లా సంపాదించారు చెప్పండి. పబ్లిక్లోకి వచ్చి మీకు, మీ కుటుంబీకులకి, మీ ఆయనలకి ఎలా ఆస్తులు పెరిగినాయి, ఎక్కడెక్కడ ఏ ఆస్తులు ఉన్నాయి అన్నీ చెప్పండి. ఆయన చెప్తారు. ఆయన కుటుంబ ఆస్తులు ఎలా పెరిగినాయి, ఎలా వచ్చినాయి. రాజకీయంగా వచ్చింది ఆయన ప్రజలకు సేవ చేయడానికి వచ్చాడు తప్ప ప్రజల మీద బతికడానికి రాలా. ప్రజల కోసం పార్టీలు మారడానికి రాలా. ప్రజల కోసం దిగజారు రాజకీయాలు చేయలే ఏనాడు కూడా. మొన్న స్థానిక ఎలక్షన్లకి ఏం జరిగిందో మీకు తెలియదా? ప్రజలందరికీ తెలుసు. 19 మంది ఎంపీటీసీలు ఉంటే 8 మంది ఎంపీటీసీలు పోటీలో లేకుండా చేశారు. స్థానికంగా పోటీ చేసిన అభ్యర్థులను కూడా బెదిరించడం చాలామంది ప్రజలకు తెలుసు అనుకుంటా. ప్రజలు అంటున్నారు కూడా బెదిరించి పోటీలో లేకుండా చేయడం. మొన్న మున్సిపల్ ఎలక్షన్ మీకు తెలుసు. ప్రజల అమాయకులు కాదండి ఇక్కడ. అందులో మెండపేట నియోజకవర్గ ప్రజలను అవమానిస్తున్నారు మీరు. మాటిమాటికి డబ్బు తీసుకుని ఓటేస్తారన్న టైప్లో మీరు మాట్లాడుతున్నారు. మీరు రామచంద్రపురం చేశారు. రామచంద్రపురం 1994లో చేశారు ఇండిపెండెంట్గా. తర్వాత తెలుగుదేశంలో కలిశారు.
తర్వాత ప్రజారాజ్యంకి వెళ్ళారు, తర్వాత కాంగ్రెస్కి వచ్చారు, తర్వాత తెలుగుదేశంకి వచ్చారు, తర్వాత ఇప్పుడు వైకాపాలోకి వచ్చారు. ఏదో పదవి వచ్చింది, సంతోషం. పదవి వస్తే ఇక్కడ ఏదో మేము అభివృద్ధి జరుగుతుంది, మేము ఆనందిస్తాం. కానీ ఎంతసేపు ప్రతిపక్ష నాయకుని మీరు ఆయన అన్న తప్పెట్టింది అయింది. టిట్కోయిల్ ఇమ్మని అడిగాడు తప్ప, మెండపేట తాపేశ్వర రోడ్ పోయించట్లేదని అడిగాడు తప్ప, ఏం తప్పు చేశాడు ఆయన? మొన్న ఛాలెంజ్ చేశారు, డిపార్ట్మెంట్ని పంపించి బంధించారు. ఛాలెంజ్ చేసేది మీరే, బంధించేది మీరే. ఇక లంక భూములు ఇది మీరు ఆక్రమించుకున్నారని చెప్పి జనసేన పార్టీ వాళ్ళు పెడితే, ఆ రోజు జనసేన వాళ్ళందరూ కూడా వెళ్తే, నాయకులందరూ వెళ్తే అక్కడ పోలీసులు అడ్డం పెట్టింది మీరు కాదా? ఇక్కడ ఇదే మండలంలో ఎన్ని అక్రమ కేసులు పెట్టించారు, దెబ్బలు తిన్న వాళ్ళ మీద కేసులు పెట్టించారు, కొట్టిన వాళ్ళు మానేసి. అది తెలియదా జనాలకి? అయ్యా ఎమ్మెల్సీ గారు, ఎప్పటికైనా మీరు ప్రజలకు చెప్పండి, రైట్ ఇదిగో మొన్న ఇచ్చారు మీరు 2,46,00,000 చెక్కులు ఇచ్చారు. ఒక గ్రూప్కి వచ్చేపటికల్లా 65,000 చిల్లర పడింది, ఒక మనిషికి 6,500 పడింది కాదంట్లా. కానీ దీని నిమిత్తం మీ ప్రభుత్వం ఎంత అప్పు చేస్తుంది అది కూడా చెప్పండి. 2019 72 రూపాయలు నూనె ప్యాకెట్ ఎంత, ఈవేళ ఎంత 172 రూపాయలు అయింది, అది కూడా చెప్పండి. ఆ రోజు పెట్రోల్ 78 రూపాయలు ఉంటే ఈవేళ ఎంత అయింది, అది కూడా చెప్పండి ప్రజలకి. కరెంటు బిల్లు పట్టుకుంటే షాక్ కొడుతుంది ప్రజలకి, మీ నాయకుడు చేస్తున్న పని అది కూడా చెప్పండి ప్రజలకి, మేము ఆనందిస్తాం. అంతే తప్ప ప్రతిపక్షం మీ చేతగాని తండ్రి మీ పని లేక ఏ పని చేయలేని పరిస్థితిలో ప్రతిపక్ష నాయకులు విమర్శించడం ఏం చేయలేదంట. ఏం చేయలేదు తెలియదా ప్రజలకు? అందరికీ తెలుసు. మెండపేట నియోజకవర్గ ప్రజలు చాలా విజ్ఞత గలవాళ్ళు. మంచి ఏదైతే అది గెలిపించుకోవటం ఖాయం. అంతే తప్ప ప్రలోభాలకు అమ్ముడుపోయే మనుషులు కాదు. మెండపేట నియోజకవర్గ ప్రజల్ని అవమానపరుస్తున్నారు మీరు. జోగేశ్వరరావుని కాదు అవమానపరిచేది, అది మాత్రం దయవుంచి గుర్తుపెట్టుకున్నాం. ఈరోజు పంచాయతీలు కీ అంతా ఎక్కడుందండి? వెంకటాయపాలెం ఉంది. ఏ ఊరు పంచాయతీలు ఏ పని కావాలన్నా వెంకటాయపాలెం అడగాలి. ఏ పని కావాలన్నా అక్కడికి వెళ్ళి దండేందుకు జై కొట్టాలి. ఏ పని కావాలన్నా అక్కడికి వెళ్ళి నమస్కారం పెట్టి జై కొట్టాలి. ఆయన జోగేశ్వరరావు టైంలో అట్లా లేదు. పంచాయతీ పని పంచాయతీ చేసేది. అక్కడ ఏ పార్టీ నాయకుడున్నా ఆహ్వానించేవారు, గౌరవం ఇచ్చేవారు. గౌరవం ఇచ్చి ఎంతో మీకు కూడా తిరిగే చాలామంది మాదిగలు, ఆయన కూడా తిరిగిన వాళ్ళే. మీకు కూడా తిరిగి చాలామంది నాయకులు ఆయన తెలుగుదేశం ప్రభుత్వం ఆయన ప్రశ్నించి చేస్తుండే, వాళ్ళకే తెలుసు. ఎక్కడ దాకా ఎందుకు సార్? వైకాపా పుట్టిన కానీ జెండా మోసిన నాయకుల పరిస్థితికి ఇవాళ దారి లేదు. ఎందుకంటే ఇవాళ టీ బ్యాచ్ పెత్తనం చేస్తుంది ఇక్కడ. అదే బుర్రలు పీక్కుంటున్నారు. మా పరిస్థితి ఏంటని పాపం ఏం చేయాలి తెలియక అధికారం ఉంది కాబట్టి ఇవాళ భజన చెప్పి కూడా ఉండాల్సి వస్తుంది. ఆ నాయకులంతా దయవుంచి సీనియర్లు విజ్ఞత గలవాళ్ళు మీరు ఎలా మాట్లాడుతూ మాకు మంచి పద్ధతిగా లేదండి. చెయ్యండి అభివృద్ధి. ఏం చేశారు అభివృద్ధి? ప్యాచ్ వర్క్ చేశారు. ఎక్కడ 16 లక్షలతోటేమో కబలేపురం మెండపేట రోడ్లో ఏటికొట్టి నువ్వు చేసేసాం, ఎంతో పోటుగా చేసేసాం అన్నారు. ఎక్కడి వరకు చేశారు? మీ ఇసుక డ్యాంప్ వరకు వేసుకున్నారు రోడ్డు. అది ఆ పైన పోయిలా ప్యాచ్ వర్క్లకే మీరు ఇంతలా అనుకుంటే అప్పట్లో చేసిన అభివృద్ధి మీకు తెలియదా? చూడండి రికార్డులు. రామచంద్రపురం ఆ టైంలో మీరు శాసనసభ్యులే, తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు అప్పుడు. అంటే ఆ రోజేమో ఒకటి, ఈవేళ ఒకటినా? ఇటువంటి చౌకబారు రాజకీయాలు, చౌకబారు విమర్శలు మా వద్దని చెప్పి విన్నవించుకుంటున్నాం. అంతే తప్ప బెదిరించి భయపెట్టి ఏదో విమర్శలు చేస్తే ఇదైపోద్దని ఉపన్యాసిస్తుంటే మహిళలు ఎంతోమంది బయటికి వెళ్ళిపోతున్నారు. అది గుర్తుపెట్టుకోండి. మనం మాకు వినబడి చూసాంది అనుకున్నారు చాలామంది. మీ ఉపన్యాసాలకి జడిసి మహిళలందరూ బయటకు పోతున్నారు మీటింగుల్లోంచి. ఎందువల్ల? అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు జే బ్యాచ్ ఉంది, ఇక్కడ టీ బ్యాచ్ తయారైంది. ఇంకా ముఖ్యమైనది, మెండపేట నియోజకవర్గాన్ని రాజమండ్రిలో కలపాలని చెప్పి ఎంతోమంది మేము మెండపేటలో సమైక్యంగా పోరాడితే మీ నాయకులను బలిపసులు చేశారు మీరు అక్కడ. ఎందుకంటే మున్సిపల్ చైర్మన్ కూర్చోబెట్టారు, మిగతా నాయకులను కూర్చోబెట్టారు. మీరు మాత్రం ఏం చేశారు? వీళ్ళని ముందుకు పంపించారు, వెనకాల మీరు రాజకీయం చేసి. ఎందుకంటే అమలాపురం ఉంటే మాకు ఆట సాగుతుంది, రాజమండ్రిలో మెండపేట నియోజకవర్గం మాకు ఆటలు సాగవని మెండపేటని అమలాపురంలో ఆపారు. ఆ గంట కూడా మీదే అండి తిరుమతులు గారు, మీకు కాదంటలా. ఎక్కడండి? ఆయన టిట్కో ఇప్పించమని అడిగిన దానికి తప్ప, తాపేశ్వర రోడ్డు పోయమంటారు తప్ప. ఇదే ఆయన చేసిన దానికి మాటికి డబ్బట్టుకొచ్చేస్తారు. ఎవరు? ఆయన ఏమి దాదాగిరి చేసి సంపాదించాలా, సెటిల్మెంట్ చేసి సంపాదించాలా, రాజకీయంగా సంపాదించాలా? ఆయన నిజాయితీగా వ్యాపారం చేసి సంపాదించమన్నమాట వాస్తవం. ప్రజలేమండి, ప్రజలు అడుకోవట్లే. ఇక్కడ ఇస్తే పుచ్చుకుంటారు ఏ నాయకుడైనా, అంతే తప్ప డబ్బు ఇచ్చి ఓటేస్తారు నమ్మకం ఎవరికీ లేదు ఇక్కడ. అది గుర్తుపెట్టుకుని అమ్ముడు పోట్ల మెండపేట ప్రజలు
మీరు ఆయన విమర్శిస్తున్నారు అనుకున్నారు తప్ప మెండపేట నియోజకవర్గ ప్రజలు విమర్శిస్తున్నారని చెప్పి నేను ఘంటాపరంగా చెప్తాను. దయవుంచి ఇప్పటికైనా వారిని ఇంకెత్తే 4 సంవత్సరాలు అయిపోయింది, 1 సంవత్సరం ఉంది. మీకు ఆల్రెడీ ఎమ్మెల్సీ ఉంటుంది కంటిన్యూ, ఏం ప్రాబ్లం కాదు. ఆ ఎమ్మెల్సీ కూడా ఎలా వచ్చిందో ప్రజలందరికీ తెలుసు, మేము చెప్పక్కర్లా. దయవుంచి మా నాయకుని ఎక్కడి నుంచి చౌకబాబు విమర్శలు చేయొద్దని మేము కోరుతాము. అభివృద్ధి చేయండి, చెప్పుకోండి. అంటే ఎన్ని లక్షలు అప్పు చేశారు మీ జగన్మోహన్ రెడ్డి గారు? ఈవేళ మనిషికి 2 లక్షల రూపాయలు నెత్తి మీద పెట్టి వెళ్తున్నాడు ఆయన. ఇప్పటికి 2 లక్షల రూపాయలు అప్పు ఉంది, 2,25,000 రూపాయలు అప్పు ఒక మనిషికి. ఇచ్చేదంతా అది కూడా లెక్కలు చెప్పండి ప్రజలకు, మేము ఆనందిస్తాం. మేము చెప్పడం కాదు, మేము ఆనందిస్తాం. అలా చెప్తే దయవుంచి ఎక్కడైనా ప్రజలకు మంచి చేయండి, ప్రజలకు మంచి పాలన అందించండి. అభివృద్ధి అనేది ఎక్కడుందండి? అభివృద్ధి శూన్యం, అప్పుడు జాస్తి, అరాచకం జాస్తి. ఈ పరిపాలనలో, మీ నాయకుడి పరిపాలనలో అప్పుడు జాస్తి, అరాచకం జాస్తి. బట్ మా టైంలో అలా లేదే. ఏ పార్టీ అయినా ఒకటే మాకు, ఏ పరైనా ఒకటి. గ్రామ అభివృద్ధి, మండల అభివృద్ధి, నియోజకవర్గ అభివృద్ధి కోరుకున్నాడు మా నాయకుడు. అంతే తప్ప ఎవరిని తొక్కేయాలా, ఎవరి మీద కేసులు పెట్టించాలా, ఎవరిని బెదిరించాలా అన్నది ఇప్పుడు మా రక్తంలో లేదు. మా కార్యకర్తలు కానీ మా నాయకుడి రక్తంలో లేదని చెప్పి మీకు తెలుసు. కానీ తప్పక మీరు జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్లో, తాడేపల్లి ప్యాలెస్ యొక్క డైరెక్షన్లో మీరు ఎలా మాట్లాడుతున్నారని మాకు అనిపిస్తే మాకు బాధగా కూడా ఉంటుంది. తిరుమూర్తి గారు ఎలా తయారైపోయారు ఈ విధంగా మేము మాట్లాడుతున్నాను ఒకసారి ఆలోచన బాధ వస్తుంది. దయవుంచి మీ విధానం మార్చుకుని ఇంకా మీరు నియోజకవర్గం ఎలా అభివృద్ధి చేయగలరో చేయండి, మేము సంతోషిస్తాం. అంతే తప్ప చౌకబారు విమర్శలు మానవసంగా కోరి ప్రార్థిస్తున్నాం.